హాయ్ ఫ్రెండ్స్, పిఎం కిసాన్ లిస్ట్ నుండి మీ పేరు తొలగించారా? అసలు కారణాలు తిరిగి పొందే ప్రక్రియ ఇవే రైతులకు ముఖ్య గమనిక. పిఎం కిసాన్ నిధి పథకం కింద రైతన్నులకు ఆర్థిక భరోసా కల్పిస్తున్న గొప్ప ప్రభుత్వ కార్యక్రమం. అయితే ఇటీవల వేలాది మంది అర్హులైన రైతుల పేర్లు ఈ జాబితా నుంచి తాత్కాలికంగా తొలగించబడినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై లబ్ధిదారులు ఆందోళన చెందడం సహజమే. నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ తొలగింపులకు సంబంధించిన అసలు కారణాలు, అలాగే పిఎం కిసాన్ లబ్ధిదారులు మళ్ళీ ఈ పథకాన్ని పొందే విధానాన్ని స్పష్టం చేసింది. ఈ ముఖ్యమైన వివరాలు ప్రతి రైతుకు తెలియాలి. కేంద్రం ఇచ్చిన సమాచారం ప్రకారం ప్రధానంగా 3 కారణాల వల్ల రైతుల పేర్లను తాత్కాలికంగా హోల్డ్లో ఉంచడం జరిగింది. మొదటిది మరియు అత్యంత ప్రధానమైన కారణం 2019 ఫిబ్రవరి 1వ తేదీన తర్వాత భూమి కొనుగోలు చేసిన రైతులకు, ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఇదే మొదటి పాయింట్. 2019 ఫిబ్రవరి 1వ తేదీన భూమిని కొనుగోలు చేసిన రైతులకు పిఎం కిసాన్ నిధి పథకం వర్తించదు. ఈ పథకం ప్రారంభ సమయం నాటికి ఉన్న భూమి రికార్డుల ఆధారంగానే లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు. అంటే ఆ తేదీ తర్వాత జరిగిన భూమి లావాదేవీలను పరిగణలోకి తీసుకుంటున్నారు. అంటే 2019 ఫిబ్రవరి 1వ తేదీ తర్వాత భూమి కొనుగోలు చేసిన రైతులకు పిఎం కిసాన్ పథకం వర్తించదు. ఈ పథకం ద్వారా ప్రారంభ సమయం నాటికి భూమి రికార్డుల ఆధారంగానే లబ్ధిదారులకు ఎంపిక చేస్తున్నారు. అంటే ఆ తేదీ తర్వాత జరిగిన లావాదేవీలను మాత్రమే పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. రెండవ ప్రధాన కారణం వచ్చి, ఒక్కటే కుటుంబంలో భార్యాభర్తలు లేదా వారి పిల్లలు వేరువేరుగా పిఎం కిసాన్ నగదును పొందుతున్నట్లు గుర్తించడం జరిగింది. ఈ పథకం నిబంధనల ప్రకారం ఒకే కుటుంబానికి భార్య, భర్త మరియు మైనర్ పిల్లలు ఒకే లబ్ధి మాత్రమే వర్తిస్తుంది. అంటే ఎవరైనా పిల్లలు కడగాలైనా భార్యకైనా భర్తకైనా ఒక్కసారి మాత్రమే ఒక్కరికే వర్తిస్తుంది అని చెప్పడం అయితే జరుగుతుంది. ఇలా నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు పొందుతున్న లబ్ధిదారులపై ప్రభుత్వం తాత్కాలికంగా హోల్డ్ విధించింది. ఈ విధంగా అక్రమంగా లబ్ధి పొందుతున్న వారిని గుర్తించడం ద్వారా నిజమైన అర్హులకే ఈ ప్రభుత్వ పథకాలు చేరేలా చేయాలని ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది తాత్కాలికంగా తొలగించబడిన రైతులు మళ్ళీ ఈ పథకంలో ఎలా చేరాలి? లబ్ధిదారులు తొలగింపు అనేది శాశ్వతం కాకపోవడం రైతులకు కాస్త ఊరటనిచ్చే విషయం. కేంద్రం చెప్పిన విధంగా తొలగించబడిన లేదా హోల్డ్లో ఉంచిన ప్రతి లబ్ధిదారులకు సంబంధించి త్వరలో ఫిజికల్ వెరిఫికేషన్ ప్రక్రియ చేపడతారు. ఈ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత మీరు ఇప్పటికీ పథకానికి అర్హులని నిర్ధారించినట్లయితే పేరును మళ్ళీ పిఎం కిసాన్ లిస్టులో చేరుస్తారు. అంతేకాదు, మీకు ఆగిన పెండింగ్ ఇన్స్టాల్మెంట్ కూడా ఒకేసారి జమ అవుతుంది. కాబట్టి ఆందోళన చెందకుండా మీ స్థానిక వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించి రాబోయే వెరిఫికేషన్ కోసం సిద్ధంగా ఉండండి. మీ పేరు, మీ యొక్క ప్రస్తుత స్టేటస్ను ఆన్లైన్లో తనిఖీ చేయాలనుకుంటే పిఎం కిసాన్ యొక్క అధికారిక వెబ్సైట్ను లింకును ఉపయోగించి వివరాలను తెలుసుకోవచ్చు. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే ఖచ్చితంగా ఇతరులకు, అదేవిధంగా రైతులకు ఈ విషయాన్ని అయితే షేర్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.